1 కేజీలు కానీ 2 కేజీలు కానీ ఇస్తే చాలండి. మామూలుగా ఉడకబెట్టినా పర్వాలేదు, తక్కువ ఉడిపోవాలి మీద అంతే. అది తీసేసి మొత్తం మళ్ళీ చల్ల నీళ్ళతో మంచి నీళ్ళతో మంచిగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడిగితే అయిపోద్ది. మళ్ళీ పసుపు వేసి పక్కన పెట్టండి. నీట్గా కడిగేసి ఒక 5-6 ఉల్లిపాయలు కోసి మిక్సీ పట్టండి. జ్యూస్ ఇలాగ వస్తుంది మంచిగా పేస్టు. తర్వాత గసగసాలు, అల్లమే, ఎల్లుల్లిపాయలు, తర్వాత చెక్క, లవంగా అన్నీ కలిపి చిన్న కొబ్బరి ముక్క అండి. కొంచెం కొబ్బరి ముక్క కాల్చి వేసుకోండి, బాగుంటుంది పేస్టు. ఈ 2 పేస్టులు చక్క ఫస్ట్ పేస్టు గసగసాలు అన్నీ నూనె వేసిన తర్వాత నూనెలో వేపాలండి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి వేపిన తర్వాత మంచిగా ఇది పోటీ వేగాలి. వేగిన తర్వాత పసుపు, ఉప్పు, మనకు సరిపోయిన కారం వేసుకోవాలి. అంతేనండి. సరిపోయినట్టుగా నీళ్ళు వేసుకోవాలి. మనకి జ్యూసీలా కావాలంటే ఉంచుకోవచ్చు, దగ్గరికి కావాలంటే ఉంచుకోవచ్చు. ఆల్రెడీ తినేసారండి మా పిల్లలు, అందుకే మీకు చూపించా.